హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వినోదంతో విజ్ఞానం. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు మనం 3వ తరగతిలోని తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మంచి బాలుడు అనే పాఠం గురించి తెలుసుకుందాం. పదండి. తలతల మిలమిల మెరుపులు మెరసి హోరున జోరున వర్షం కురిసి వీధుల్లో కాల్వలు కట్టాయి. కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. చెప్పులు తడసి బట్టలు తడసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారే పడతారు. ఆ త్రోవను పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్టుంది. గడగడా వణికి తడబడి తొణికి అడుగులు లెక్కిడుతూ పోతున్నది. మెదలక ఎవరి త్రోవన వారు పిన్నలు పెద్దలు పోతున్నారు. వణికే తొణికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు? ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చేరెంతో సందడి చేస్తూ. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగులు ఆనవు భూమిని. వారు అసలు చూచారో లేదో గడగడా వణుకే ముదుసలి ఆమెను. కానీ వారిలో ఒక బాలుడా ముదుసలి అవ్వను చూచి జాలిగొని చేయి పట్టి కొనిపోయాడామెను. విడిచి వచ్చాడామె భవనమున. తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా? మరి మాయమ్మ కూడా ముదుసలి అయనే. దూరానెచ్చటో ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొని దయతో సాయం చేయొద్దా మరి ఒకడు? ఇది విని ప్రతి బాలుడు తన మనమున సిగ్గుచెంది అనుకొన్నాడిట్లని, దుర్భరులకు సాయం చేయనియడా కొరగాదెందుకు మనుజుని మనుగడ. పిల్లలు, భలే ఉంది కదా. ఇది ఒక గేయ కథ. మీకు అర్థం అవ్వడానికి నేను వాక్య రూపంలో వివరించాను, కానీ ఇది గేయ రూపంలో పాడుకోవాలి. సరే, ఇప్పుడు మనం గేయ రూపంలో పాడదామా? తల తల మిల మిల మెరుపులు మెరసి హోరున జోరున వర్షం కురిసి వీధులలో కాల్వలు కట్టాయి. కాల్వల నిండా నీళ్ళొచ్చా. చెప్పులు తడసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారే పడతారు. ఆ త్రోవను పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్టున్నది. గడగడ వణికి తడబడి తొణికి అడుగులు లెక్కిడుతూ పోతున్నది. మెదలక ఎవ్వరి త్రోవని వారు పిన్నలు పెద్దలు పోతున్నారు. వణికే తొణికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు? ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చేరెంతో సందడి చేస్తూ. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగులు ఆనవు భూమిని. వారు అసలు చూచారో లేదో గడగడ వణికే ముదుసలి ఆమెను. కాని వారిలో ఒక బాలుడా ముదుసలి అవ్వను చూచి జాలిగొని చేయి పట్టుకొని పోయాడామెను. విడిచి వచ్చినాడామె భవనమున.
తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా? మరి మాయమ్మ కూడా ముదుసలి ఆయనే, దూరాన చోటో ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొని దయతో సాయం చేయుదు మరి ఒక్కడు. ఇది విని ప్రతి బాలుడు తన మనమున సిగ్గు చెంది అనుకొన్నాడిట్లని, దుర్బలులకు సాయం చేయని ఎడకొరగాదెందుకు మనుజుని మనుగడా. విన్నారు కదా పిల్లలు, మంచి బాలుడు అనే గేయ కథ. ఈ కథ యొక్క సారాంశం ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఏంటి, ఒకరోజు జోరున వాన పడుతుందంట. నేలంతా బురదైపోయింది. ఒక ముసలి అవ్వ జోరున వానకు వచ్చాక చలి వస్తుంది కదా, ఆ చలికి గనగడా ఉడుకుతూ కనబడుతుందంట. అప్పుడే స్కూల్ వదులుతారంట. ఆ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక బాలుడు ఆ ముసలి అవ్వను చూస్తారంట. ఆ ముసలి అవ్వను చూసి ముసలి అవ్వను దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని ఇంటి దగ్గర దిగబెడతాడంట. ఆ ముసలవ్వ చక్కగా దీవిస్తుందంట. ఆ బాలుడు స్నేహితుడి దగ్గర తిరిగి వచ్చి, అమ్మ ఎవరికైనా అమ్మే కదా, ఏదో ఒక రోజు మన అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అన్నాడు. ఆ మాటలకు పిల్లలంతా సిగ్గు తెచ్చుకున్నారంట. అప్పుడు అనుకున్నారంట, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని వాళ్ళు తెలుసుకున్నారు. అవునా, భలే బాగుంది కదా ఈ గేయ కథ. మీ అందరికీ నచ్చిందా? ఓకే పిల్లలు, మరొకసారి మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మీ మౌనిక టీచర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.